హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సమ్మర్ హాలిడేస్ అంతా కూడా ఫినిష్ అయిపోయి స్కూల్స్ అంతా రీఓపెన్ చేస్తున్నారు కదా. సో మా వాడికైతే ఇవాళ స్కూల్ ఫస్ట్ డే అనమాట. సో ఫుల్ వీడియో చేస్తాను, కంటిన్యూగా వాచ్ చేయండి. సో హాలిడేస్లో చాలా బాగా ఎగిరారనమాట. సో మా వాడికైతే 80 డేస్ అయితే హాలిడేస్ వచ్చేసాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే 7కి అంతా కొన్ని నిద్ర లేచేస్తాడు. వాడు స్కూల్ టైమింగ్ వచ్చేసి 8:45కి అంతా స్కూల్కి అయితే పంపించాలి వాడిని. ఇంక లేవు కానీ వాష్రూమ్కి వెళ్ళొచ్చాడు. ఇంకా అలానే స్నానం కూడా చేపించేసాను ఇద్దరికి. ఇంకా స్నానం అయిపోయాక బ్రష్ అయితే చేస్తున్నారు ఇద్దరు కూడా. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఇంకా మార్నింగ్ ఇడ్లీ అయితేనే వాళ్ళకి బాగా డైజెషన్ అనేది అయిపోతుంది కదా. సో ఇంక మార్నింగ్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ఇద్దరికి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8కి అయితే పెట్టేస్తాను. సో ఇంకా వాళ్ళతో పాటు వాడు కూడా నాకు పెట్టమంటాడు. సో ఇద్దరికైతే ఇలా పెట్టేశాను. చిక్కు చూడండి మొత్తం మునక్కాయల వరకు తినేసి ఇడ్లీ అస్సలు నోట్లో పెట్టలేదు. జున్ను అయితే తింటూ ఉన్నాడు. సో జున్ను స్కూల్ వచ్చేసి మార్నింగ్ 8:45కి వదలాలన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ 12:25కి అంతా వదిలేస్తారు. సో ఎల్కేజీ యూకేజీ పిల్లలకు వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ ఉంటుంది. సో దానికోసం ఓన్లీ స్నాక్స్ పెడితే సరిపోతుంది. వాళ్ళకైతే స్కూల్లో 11కి అలాగా బూస్ట్ అయితే ఇస్తారు. ఇక్కడ నేను వచ్చేసి యాపిల్ ఒక పల్లి ఉంటైతే పెడతాను. జున్నుకి అయితే 5 డేస్ స్కూల్ ఉంటుంది. సాటర్డే సండే కూడా హాలిడే. సో 5 డేస్కి 5 వెరైటీస్ పెట్టామంటే వాళ్ళైతే చాలా ఫాస్ట్గా తినేస్తారు. రోజు ఒకటే పెడితే సో రోజు ఒకే స్నాక్ అనేసి అనుకుంటూ ఉంటారు మైండ్లో. ఒకరోజు కాను, ఒకరోజు యాపిల్, ఒకరోజు దానిమ్మ, ఆరెంజ్, సో డ్రై నట్స్ నానబెట్టినవి కొన్ని, డ్రై ఫ్రూట్స్ లడ్డు, చెనుగుంట, నూగుంట, ఇలా అన్నీ డిఫరెంట్గా, అలానే బనానా, సో ఇలాగ డిఫరెంట్గా పెడుతూ ఉంటాను. 5 డేస్కి 5 వెరైటీస్. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ లడ్డు, పల్లి ఉంటలు, నువ్వు ఉంటలు, సో ఇవన్నీ కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. నా పేజ్లో వెళ్ళి చెక్ చేస్తే మీకే తెలుస్తుంది. ఇంకా స్కూల్కి అయితే టైం అయింది కదా. సో మా వాడికైతే యూనిఫామ్ అయితే వేస్తున్నాను. సో చిక్కు చూడండి వాడికైతే యూనిఫామ్ కావాలి అంట. సో నేను వేసుకోవాలి అనేసి ఓకే ఏడుస్తున్నాడు. నీకు వేరే యూనిఫామ్ ఇస్తాను అనేసి వీడికైతే యూనిఫామ్ వేస్తున్నాను. ఇంకా వాళ్ళ నాన్నమ్మ అయితే వచ్చి చిక్కుని అయితే తీసుకొని వెళ్ళింది. చిక్కు చూడండి ఫుల్ అల్లరి అయితే చేశాడు అనమాట. ఇంట్లో అందరినీ కూడా బాగా ఇమిటేట్ చేస్తాడు. సో వాడు ఉంటే అసలు టైమే తెలియదు. ఇంక మార్నింగ్ లేసి అప్పుడే నైట్ అయిపోయిందా అనేసి అంత బాగుంటుంది చిక్కుతో. సో చాలా అల్లరి పిల్లవాడు అనమాట. ఇక్కడ జున్ను అయితే చక్కగా స్కూల్కి అయితే రెడీ అవుతున్నాడు. ఇంక ఫస్ట్ డే కదా, సో ఏడుస్తాడేమో అనుకున్నాను. ఏమీ ఏడవలేదనమాట. చక్కగా స్కూల్కి అయితే రెడీ అవుతున్నాడు. సో మా వాడికి అయితే 80 డేస్ హాలిడేస్ వచ్చింది. సో ఇద్దరితో ఫుల్ అసలు ఇంట్లో ఒకే రచ్చ అనమాట. హాలిడేస్లో ఇద్దరు పిల్లలతో సో ఎలా గడిచిపోయాయి. ఇంకా స్కూల్స్ కూడా అన్నీ కూడా రీఓపెన్ చేశారు. ఇంకా ఫస్ట్ రోజు అయితే మా వాడిని ఇలా రెడీ చేస్తున్నాను. ఇంకా వాడికైతే సాక్స్, షూలు, పౌడర్ కొట్టి తల్లు వేసి చక్కగా రెడీ చేశాను. సో ఎయిడ్స్ అయితే బాగా పెరిగిపోయాయి. సో మేము తిరుమలకి వెళ్ళి గుండె అయితే కొట్టాలన్నమాట. సో అందుకోసం కటింగ్ అయితే చేయించట్లేదు. ఇంకొక 2 వీక్స్లో అయితే తిరుమలకి వెళ్ళాలన్నమాట. సో చిక్కు గుండె అయితే చేపియాలి. వాటితో పాటు వీటికి చేపిద్దాము అనేసి ఇంకా అదనే పెట్టేసుకున్నాను. సో ఇంకా మా చిక్కు అయితే చూసారా వాడికైతే షూ ఎత్తించడము అన్నీ చేశారు. ఇంకా స్కూల్ వచ్చిందంటే చాలు బ్యాగ్ ఎత్తిను, షూ, సాక్స్, ఐడెంటిటీ కార్డు, సో అన్నీ ఎత్తిచ్చి అలానే బైక్ కీస్ కూడా ఎత్తిస్తూ ఉంటాడు. స్కూల్కి టైం అయింది వెళ్ళు అని బాయ్ చెప్పేసి ఇంకా జున్ను అయితే ప్రతిరోజు కూడా వాడికి కిస్ పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్తూ ఉంటాడు. సో ఇంకా జున్ను ఈరోజు అంతా ఇంట్లో ఉన్నాడు కదా. సో నాకైతే కొంచెం బోర్ కొట్టిందనమాట. ఇన్ని రోజు ఇంట్లో ఉన్నాడు. సో ఇంకా స్కూల్కి వెళ్ళాడు. సో వాడు గుర్తే వస్తూ ఉంటుంది. సో ఇంకేం చేద్దాం, స్కూల్స్ ఓపెన్ అయ్యాక కంపల్సరీ స్కూల్కి పంపించాల్సిందే కదా. ఇంకా ఇంట్లో అంతా నేను పూజ చేసుకున్నాను. ఇంట్లో వాడైతే దండం పెట్టుకున్నాడు. సో ఇంకా పెద్దవాళ్ళు కూడా ఆశీర్వాదం తీసుకోరా చాలా మంచిది అన్నాను. ఇంకా ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. ఇంకైతే స్కూల్కి అయితే టైం అయిపోయింది. సో చిక్కుకు నేను వస్తాను స్కూల్కి అన్నాడు. వాడు కూడా వాళ్ళంతో పాటు స్నానం చేశాడు కదా. సో వాడిని ఫస్ట్ రోజు తీసుకొని వెళ్దాము అనేసి ఇంకా అందరం అయితే స్కూల్కి అయితే వెళ్ళాము. స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఎంట్రన్స్లో వాడైతే ఐడెంటిటీ కార్డ్ని స్కాన్ చేసుకోవాలి. వాడు క్లాసు అంతా వస్తుంది. కొన్నిటి దార్విక్ వర్మ ఐక్య 3 అనేసి అయితే వస్తుంది. ఇంక బ్యాగ్ అయితే ఇచ్చేసి ఇంక వాడిని అయితే లోపలికి పంపించేసి బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికైతే వచ్చేసాము. టైం అయితే అయింది. సో ఆఫ్టర్నూన్ జున్నుని తీసుకోవడానికి స్కూల్కి అయితే వెళ్ళాను. సో మ్యామ్కి బాయ్ చెప్పేసి నాతో పాటు అయితే వచ్చేస్తారు. ఇంకా మళ్ళీ స్కాన్ చేసుకోవాలి. ఇంటికి రాని చిక్కు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, అన్న వచ్చేసాడు అనేసి. ఇంకా వద్దరు హక్ చేసుకోవడాలు, కిస్ చేసుకోవడాలు, సో ఎంత క్యూట్గా ఉందో, ఇంతసేపు అన్న కనిపించలేదు అనేసి ఆలోచించుకుంటూ ఉన్నాడు.
సో జున్నుకైతే స్కూల్లో ఇలా వెల్కమ్ టు ఎడిఫై అనేసి ఒక బ్యాండ్ ఇంకా అలానే ఫ్లవర్ బొకే లాగైతే ఇచ్చారనమాట. సో చాలా క్యూట్గా అనిపించింది. ఇంక వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది అన్నీ అయితే నాతో చెప్తూ ఉన్నాడు ఎలా జరిగింది అని. సో వాళ్ళ తమ్ముడికి అయితే బొకే ఇస్తున్నాడు. ఇలాగా డే అంతా ఇలా జరిగింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వాళ్ళ నాన్న అయితే ఇవాళ చికెన్ అయితే తీసుకొచ్చారు. వాడు ఎప్పటి నుంచో నాకు లెగ్ పీస్ కావాలి అని అయితే అడుగుతూ ఉన్నాడు. సో ఇవాళ వాడి కోసం మంచిగా లెగ్ పీస్ తెచ్చుకొని ఇంట్లోనే అన్ని మసాలాస్ అయితే వేసి వాడికైతే ఫ్రై చేసి చికెన్ పీస్లు అయితే ఇచ్చానమాట. సో చాలా హ్యాపీగా తిన్నాడు. సో మీకు కనుక మన వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్ట్ మీ.